ఇప్పుడు గులకరాయి మా తమ్ముడికి కూడా గులకరాయి తగిలింది. పాపం దెబ్బ కూడా తగిలింది. రాయి కనపడలా, దెబ్బ మాత్రం మిగిలింది. ఇది నాటకం అవునా కాదా? ఇలాంటి నాటకాలు రాయిళ్ళు మీకు కావాలని అడుగుతున్నా. శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మేము సూపర్ 6 అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఇది కూటమి మేనిఫెస్టో. కేంద్రంలో మోడీ గారిని చూసి మోడీ గ్యారంటీతో వచ్చాడు. ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వెలవెల, మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది. నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. తమ్ముళ్ళు, పింఛన్లు ఎవరు పెట్టారు? పింఛను 200 రూపాయలు 2000 రూపాయలు చేసింది ఎవరు? ఆ సైకోకు చెవులోనా చెప్పండి గట్టిగా. గోమ పగిలేటికి ఒక దెబ్బన్నా కొట్టి చెప్పండి మీరు. నేను పెట్టానంటాడు అతను. నేనున్నప్పుడు 2019లో 2000 రూపాయలు పింఛను మీకు వచ్చిందా లేదా? దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్ధాల కోర, అవునా కాదా? అబద్ధాల కోరని ఏం చేయాలా? ఏం చేయాలి? భూస్థాపితం చేయాలా లేదా? సిద్ధం అవునా